మార్గశిర శుక్ల ద్వాదశి తిరుమలలో ఎందుకు మహాపుణ్యదినం మీకు తెలుసా? తిరుమలలో ఒకే ఒక్క రోజు పుష్కరిణి నీరు అమృత స్వరూపం అవుతుంది. ఆ పవిత్ర రోజు పేరు మార్గశిర శుక్ల ద్వాదశి. భక్తులు దీనిని ముక్కోటి ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమంటే ప్రపంచంలోని 3 కోట్ల తీర్థాలు వచ్చి తమ శక్తిని స్వామివారి పుష్కరంలో లీనమవుతాయి. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి అన్నీ అదే రోజు తిరుమల పుష్కరంలోకి వచ్చి తమ దివ్య శక్తిని సమర్పిస్తాయి. పురాణాలు చెప్తున్నాయి, ఈ రోజున పుష్కరంలో చేసే ఒక్క స్నానం వేలాది స్నానాల పుణ్యానికి సమానమని. ఇంకా ఒక గూఢ రహస్యం ఏంటంటే, వైకుంఠ శక్తి మొదటగా భూలోకానికి చేరింది కూడా పుష్కరిణి ద్వారానే. అందుకే ఈ రోజు స్నానం చేస్తే పాపాలు, దోషాలు, కష్టాలు అన్నీ శాంతిస్తాయని వేల సంవత్సరాలుగా నమ్మకం. యమతీర్థం, వశిష్ఠ తీర్థం, వరుణ తీర్థం వంటి పవిత్ర శక్తులు కూడా ఈ రోజు పుష్కరంలోకి కలుస్తాయి. అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శన శతగుణ ఫలం ఇస్తుంది. అందుకే వేలాది మంది కాదు, లక్షలాది మంది భక్తులు ఈ ప్రత్యేక రోజుకే తిరుమలకు వస్తారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. మార్గశిర శుక్ల ద్వాదశి రోజున పుష్కరంలో స్నానం చేసి చూడండి. ఆ పవిత్ర జలంలో జీవితాన్ని మార్చే శక్తి ఉందట. ఇలాంటి మరిన్ని దైవిక కథలు తెలుసుకోవాలంటే మా నిధుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.